స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువాకి మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది. నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చేతులు ప్రేమించే చేతులు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు, నీదు ప్రేమ చూపులే నాకు చాలు. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది, నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి. నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం, అది నేను వసించే స్థలము, అది నేను వసించే స్థలము. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. నిన్ను పాడి హృదయం ఆనందించును, నాట్యంతో పాటలు పాడేదను. నిన్ను పాడి హృదయం
ఆనందించును, నాట్యంతో పాటలు పాడేదను. దేవాతి దేవుడవని ప్రభువుల ప్రభువని, దేవాతి దేవుడవని ప్రభువుల ప్రభువని, అందరికీ నిన్ను చాటి చెప్పెదను, అందరికీ నిన్ను చాటి చెప్పెదను. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము 119వ కీర్తనలో 104 వచనాలు చదివాం. 105వ వచనం ఏం చెప్తుంది అంటే, నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగై ఉంది. 104 వచనాలు దేవుని యొక్క వాక్యం యొక్క విశేషత గురించి తెలియజేస్తూ 105వ వచనం వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాడు ఈ కీర్తనాకారుడు అంటే, నీ వాక్యమే కదా నా పాదాలకు వెలుగై ఉంది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనుష్యుని వెలిగించింది, మనుషుల్ని నడిపించేది, మనుషుల్ని జీవింపజేసేది ఏంటి అంటే దేవుని వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అనే వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన చీకట్లో ప్రతి మనిషిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే నిజమైన వెలుగు అని యోహాను ఏం చేస్తున్నాడంటే సువార్తలో రాస్తున్నాడు. దేవుని యొక్క వెలుగు మనలోకి ఎలా ప్రసారించింది, మనల్ని ఎలాగా వెలుగుగా చేసింది అంటే వాక్యం ద్వారానే. ఈ వాక్యం వినడం వల్ల మన జీవితాలు దేవుని వెలుగుతో నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము వెలుగు సంబంధులమై ఉన్నాం, మనము చీకటి సంబంధంలో కాదు, మనం పూర్తిగా వెలుగుమయమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం మనలోకి రావడం వల్ల మనము వెలుగును కలిగి ఉన్నాం. అంతేకాదు, వాక్యం అనే వెలుగులోనే మన జీవితాలు నడిపించబడుతున్నాయి. మనము అన్యుల్లాగా లేకపోతే ఇతర మనుషుల్లాగా మనం జీవించాం. ఇతరులు దేవుని ఎరిగిన బిడ్డలకి ఇతరులకి ఉన్న వ్యత్యాసం ఎంతో పరిపూర్ణంగా లోకంలో కనబడతా ఉంది. ఎందుకంటే ఇతర మనుషులు, దేవుడు ఎరుగని మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటారు. అయితే మనం మాత్రం దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాం. ఎందుకంటే మనకి దేవుని వాక్యమే వెలుగై ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్కు మన జీవితాలను వెలిగించడమే కాకుండా ఆ వాక్యే మనల్ని ఏం చేస్తుంది అంటే నడిపిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నీ వాక్యం నా పాదాలకు దీపమై ఉంది, నా త్రోవకు వెలుగై ఉంది. నేను దీపాన్ని కలిగి ఉన్నాను అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. నిజమే, దేవుడు మనల్ని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపానికి వెలుగు ఏంటి అంటే దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనిషి రొట్టె వల్ల జీవించడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. కాబట్టి ప్రతి వారు కూడా క్రైస్తవుడు అంటేనే దేవుని మాటలతో నిండుకునేవాడు అని. దేవుని వాక్యమే మన జీవితాలకు ఆధారమై ఉంది. హల్లెలూయా. మనం జీవించేదే దేవుని వాక్యం చేత.
కాబట్టి మనము అధికంగా దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. ఈ బోధ వినడంలో ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడు అంటే, అపోస్తల పునాది ఏంటంటే, దేవుని బిడ్డలారా, పేతురు తన మొదటి ప్రసంగంలో చెప్తున్నాడు, అయ్యా నాకు యేసయ్య కావాలి అని రక్షణ పొందడానికి వచ్చిన వారందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీరు బోధని ఎడతెగక వినాలి. బోధన ఏం చేయాలట? ఎడతెగక వినాలి. దేవుని వాక్యాన్ని మీ గుండెల్లో పెట్టుకోవాలి, మీ హృదయములో అది ఉండాలి. అప్పుడే నీ హృదయములో నుండి ఏం ప్రవహిస్తాయి అంటే జీవధారలు ప్రవహిస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుండి చదువుదాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగపోనీకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. అవి నీ లోపలికి వచ్చిన తర్వాత నీకు స్వస్థత వస్తుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది, అది నీకు త్రోవగా ఉంటుంది. అంటే ఒక మనిషిలో ఉన్న ఆత్మ యొక్క దీపం దేని వెలుగుతో ప్రకాశిస్తుంది అంటే దేవుని వాక్యం ద్వారా ప్రకాశిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. అతని పేరు యోహాను. అతను ఆ దినాల్లో ఏ రీతిగా ఉన్నాడో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా. కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య ఉన్న ప్రవక్త బాప్తిస్మమిచ్చి యోహాను ఆ దినాల్లో ఎలా కనబడుతున్నాడంటే మండుచు ప్రకాశించుచున్న దీపంలా కనబడుతున్నాడట. అతను ఎలా కనబడుతున్నాడు? మండుతూ ప్రకాశిస్తున్న దీపంలా ఉన్నాడు. అందుకనే అతని మాటలు విని ఆ దినాల్లో ఏం చేశారు అంటే ఆనందించారు. హల్లెలూయా. అద్భుతమైన దైవ మాటల్ని అతడు గట్టిగా ప్రకటించాడు. అందుకనే అతని గురించి వ్రాయబడింది, అరణ్యములో కేక వేస్తున్న ఒక శబ్దం. హల్లెలూయా. అరణ్యంలో కేకలు వేస్తున్న శబ్దం అది. అతను ఎంతో ఖచ్చితంగా, ఎంతో నిక్కచ్చిగా దేవుని వాక్యాన్ని ఖండితంగా బోధించినవాడు. కానీ ఆ వెలుగు వారికి ఏం చేసిందట? ఆనందాన్ని కలుగజేసింది. ఎందుకంటే వారిని పాపాల నుండి ఒప్పింపచేసేటట్లుగా మాట్లాడాడు. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. పనికి మాలిన చెట్టుని ఏం చేస్తుంది? అది నరికి అగ్నిలో పాడేస్తుంది. హల్లెలూయా. సర్ప సంతానమా అని ఆ దినాలలో బోధిస్తూ మీరు ఇప్పుడైనా మనసు మార్చుకోండి అని అరణ్యంలో కేకలు వేస్తూ ఉంటే ఆ దినాలలో ఆ కేకలు వారికి ఆనందాన్ని కలుగజేస్తాయంట. ఎందుకంటే ఆ మాటలు వారిని శుద్ధీకరించాయి. దేవునికి స్తోత్రం. మాటలు వారిని పరిశుద్ధపరిచి వారి జీవితాలను వెలిగించాయి. కాబట్టి ఆ రోజుల్లో ఆయన మాటలు ఎలా ఉన్నాయి అంటే ఒక వెలుగుగా వారి జీవితాలని తాకాయి. అలా తాకడం వల్ల వారికి దేవుని ఆనందం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు ధర్మశాస్త్రం నాకు ఏం చేస్తుంది? ఆనందాన్ని కలుగజేస్తుంది అంటున్నాడు ఈ కీర్తనాకారుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాలు వెలుగుమయమవ్వడానికి, మన త్రోవలు సరిగా ఉండడానికి, మన జీవితం ఆనందదాయకంగా ఉండడానికి మనల్ని వెలిగించిన దీపం దేవుని వాక్యమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి నీవు ఎంతగా తీసుకుంటావో అంతగా నీ వెలుగు ప్రకాశిస్తుంది, అంతగా నీ వెలుగు ప్రజ్వలిస్తుంది. కాబట్టి ఈ రోజున
ప్రజలలో వాక్యం చేత వారి హృదయాలను ఏం చేయాలి అంటే సమృద్ధిగా నింపుకునే వారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలం క్రితం వాక్యమే దొరకని రోజుల్లో ఎంతోమంది భక్తులు ప్రయాసపడి వాక్యం అందరి చేతుల్లోకి అందడానికి సహాయం చేస్తారు. అయితే ఈ వాక్యాన్ని ఈ రోజున ఇంకా మనము అధికంగా అందరి చేతులకి బైబిల్ ఇంత తక్కువ ధరకి రావడానికి కారణమైంది. ఆ తరువాత దేవుని బిడ్డలారా, ఈ రోజున ఉపదేశం ఒక సంఘానికే పరిమితం అవ్వడం లేదు, కానీ ఈ ఉపదేశం అందరికీ అందబడడానికి మనకి అనేక సౌకర్యాలు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నవారు కూడా ఈ వాక్యాన్ని వినగలుగుతున్నారు. అయితే దేవుని మాటలు వినడానికి ఆత్మ చెవి కలవారిగా ఉండాలి. అందుకని ఆత్మ సంఘాలతో చెబుతున్న మాట ఎవరింటారట? చెవి గలవారు వింటారట. దేవుని చెవులు కావాలి. ప్రతి వారు వాక్యం వింటున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాలి, అది వారి జీవితాల్ని వెలిగిస్తుంది, వెలుగు త్రోవలో వారిని నడిపిస్తుంది. నిజమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన సంతోషాన్ని వాక్యమే మన జీవితంలోనికి తీసుకుని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభా సత్యవాక్యంతో నన్ను నింపండి అని అడగాలి. 3వ యోహాను పత్రికలో యోహాను రాస్తున్నాడు, వారు సత్యవాక్యంతో నింపబడ్డారు అని. అక్కడ విశ్వాసుల గురించి విన్నప్పుడు అది అతనికి సంతోషాన్ని కలిగజేసిందట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సత్యమందు ప్రతిష్ఠింపబడ్డారనే మాటే నాకు సంతోషాన్ని కలగజేసింది అంటున్నాడు. ఈ రోజుల్లో మనుషులకి ఎక్కువ దురద చెవులు ఉంటాయి. కల్పనా కథలు అధికంగా వినే ఈ కాలంలో ఎక్కువగా వాక్యం మీద శ్రద్ధ కలిగిన వారు జీవితాలకి అది ఎంత లాభాన్ని చేకూరుస్తుంది అంటే వారి జీవితాల్ని వెలుగుమయం చేస్తుంది. హల్లెలూయా. వారి దీపాన్ని వెలిగిస్తుంది. అంతేకాదు వెలుగు త్రోవలో వారు నడవగలుగుతారు. ఒక పరిపూర్ణమైన నిజమైన ఆనందంలో వారు అట్టి వారు ఏం చేయగలుగుతారంటే జీవించగలుగుతారు. ఒక క్రొత్త ప్రత్యక్షత ఏ సేవకుడికైనా కలిగినప్పుడు అతడికి ఎంత అది ఆనందాన్ని ఇస్తుంది అంటే దేవుని బిడ్డలారా అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు నీ మాటలు నాకు దొరికినప్పుడు క్రొవ్విన మెదడు దొరికినట్టు నాకుంది అంటున్నాడు. నీ వాక్యం నాలోకి రాగానే నా గుండె మండుతుంది అంటున్నాడు. ఈ రోజున కూడా దేవుని వాక్యం మన జీవితాలని వెలిగించే ఒక ప్రకాశమై ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ఆత్మ దీపం వెలగడానికి దేవుని వాక్యం పరిపూర్ణంగా తోడ్పడుతుంది. కాబట్టి వాక్యం చేత నింపుకోవడానికైనా ఆశతో, కోరికతో, దాహముతో ప్రతి క్రైస్తవుడు ప్రతి దినము ఇలాంటి కోరికతో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఎడల ఒక దాహాన్ని కలిగి, వాక్యం ఎడల ఒక ఆసక్తిని కలిగి ఉండాలి. ఏ మాట ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు, ఏ వాక్యం నాలోకి వస్తుంది, దేవుని స్వరం నాకు, దేవుని మాట కావాలి అని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ ఉండే ప్రతి వ్యక్తి జీవితం ఒక అద్భుతమైన ఆనందకరమైన జీవితంగా ఉంటుంది. ఇంకా మనం చూసినప్పుడు ఒక మనిషికి దేవుని వెలుగు పరిపూర్ణంగా అతని జీవితంలోకి రావడానికి, ఆ వెలుగులో పరిపూర్ణంగా అతను ప్రకాశించడానికి ఇంకా ఏమి తోడ్పడతాయో చూడండి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఆ వెలుగు యొక్క ప్రకాశం ఎలాగ కనబడుతుందో చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుడికై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషుడు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ఎలాగ ప్రకాశిస్తుంది అంటే, మీరు వెలిగించబడిన దీపం దీన్ని కొంచెం కింద మంచం కింద పెట్టకండి, కానీ అది వెలుగు ఇవ్వడానికి
దాన్ని సిద్ధపరచుకోండి. ఆ వెలుగు ఎలాగ లోకంలో కనబడాలి అంటే నీ సత్క్రియల ద్వారా నీ వెలుగు కూడా లోకానికి కనబడుతుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెలుగు ఎలాగ కనబడుతుంది లోకంలో? సత్క్రియల ద్వారా కనబడుతుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు నా దేవుని బిడ్డలారా, నీలో ఉన్న వెలుగు కూడా ప్రకాశంగా కనబడడానికి నువ్వు చేసే మంచి పనులు గొప్ప కారణంగా కనబడుతుంది. అందుకనే ప్రతిదినం ఈ విషయంలో కూడా క్రైస్తవ బిడ్డలు శ్రద్ధ వహించవలసిన వారై ఉన్నారు. నీ మంచి పనులు, నీ మంచి ప్రవర్తన ఇతరులకి ఎంత ఆశీర్వాదకరము అంటే వాళ్ళ ఎదుట మీ వెలుగు ప్రకాశించడమే కాదు, ఆ వెలుగుని చూచి వారు నేర్చుకోవడమే కాదు, కానీ దానివల్ల దేవునికి కూడా మహిమ కలుగుతుందట. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ఎవడునూ దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చేవారికి వెలుగు అగపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును. హల్లెలూయా. నువ్వు దీపస్తంభం మీద పెట్టు, నీ వెలుగు కనబడాలి. అయితే నువ్వు కొంచెం కింద మంచం కింద పెట్టేసి ఇంక అలాగే వదిలేయద్దు. ఎందుకంటే అది నీలో దేవుడిచ్చిన వెలుగు లోకానికి కూడా కనబడాలి కదా అంటున్నాడు. ఆ వెలుగుని కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టద్దు అంటున్నాడు. కొంచెం అంటే ఆహారం, మంచము అంటే నిద్ర అని మనందరికీ తెలుసు. అంటే తినడం పడుకోవడం అనే దాని విషయంలోనే నీ జీవితం కొనసాగిపోకూడదు. ఉదయం లేచి ఒక వ్యక్తి దేనికోసం కష్టపడుతున్నాడు అంటే తినడానికే కష్టపడతాడు. తర్వాత రాత్రి వచ్చేటప్పటికి ఏం చేస్తారు? పడుకోవడం. ఇది సర్వసాధారణంగా మనుషులందరికీ ఈ రెండు కూడా కావాలి. అయితే ఇది మాత్రం అధికమైతే చాలా ప్రమాదకరం. ఇది అధికమైతే మాత్రం ఏంటి చెప్పండి? చాలా ప్రమాదకరం. కాబట్టి నీ వెలుగు ప్రకాశించాలి, నీ వెలుగు లోకమంతా కనబడాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇక తినడానికి పడుకోవడానికే నీ జీవితం పరిమితమైపోయింది అన్నట్లుగా మీరు ఉద్దేశించద్దు, ఆలోచించద్దు. ఆ వెలుగు ప్రకాశించే మార్గాన్ని మీరు వెతుక్కోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వెలుగు ప్రకాశించే మార్గము ఏంటంటే నీ మంచి పనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్పిన ప్రసంగాలలో ఎక్కువ ప్రసంగాలు ఏంటి అంటే మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. దేవుడు మనిషిని మెలకువగా ఉండండి అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఈ లోకరీతి అయిన పనులతోనే నీ దినం ముగించబడనివ్వద్దు అంటున్నాడు. ఈ లోకరీతి అయిన పనిపాటలతోనూ నిద్రతోనూ నీ జీవితం ముగించబడద్దు, కానీ అది అందరికీ వెలిగివ్వడానికి చూచుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీపం ప్రకాశించే మరొక విషయాన్ని గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తున్నాడు. నీ దీపం ప్రకాశించడానికి అక్కడ ఏది కొదువయింది అంటే 10 మంది కన్యకలు ఉన్నారు, 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. ఎందుకంటే వాళ్ళ దివిటీలో ఉన్న నూనె ఎలా ఉందట? తక్కువగా ఉంది. మిగిలినవన్నీ అందరికీ సమానంగా ఉన్నాయి. దివిటీలో నూనె తక్కువ అవ్వడం వల్ల వాళ్ళ ఒత్తి ఆరిపోవడానికి రెడీగా ఉంది. ఆరిపోవడానికి రెడీగా ఉన్న ఆ ఒత్తి కలిగిన వారు కంగారు పడతా ఉన్నారు. ఎందుకంటే పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితం అనే దీపాన్ని అద్భుతంగా వెలిగించేది మొదట వాక్యం అయితే, రెండవది పరిశుద్ధాత్మ క్రియ, మూడోది ఆ ప్రకాశం నీలోని కనిపింపచేసేది ఏంటి అంటే నీవు దేవుని కొరకు చేసే మంచి పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడిగా ఈ చివరి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. ఆయన దేన్ని చూస్తారు అంటే నీ ప్రకాశాన్ని చూడాలనుకుంటున్నారు, నీ వెలుగుని చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఎంత వాక్యం నింపుకోవాలో
అంత వాక్యాన్ని నింపుకోండి. ఎంతగా ఆత్మతో నిండుకోవాలో అంతగా ఆత్మతో నిండుకోండి. తరువాత రోజంతా నీవు గమనించినప్పుడు తినడానికి పని చేసుకోవడానికే నా రోజు ముగించానండి అని చెబితే నీ ప్రకాశం లోకంలో కనబడలేదు. కాబట్టి ఆ ప్రకాశం కనబడేలాగా నీవేం చేయాలి అంటే నీవు మంచి మాటలు పలకాలి, మంచి పనులు చేయాలి. అది ఇతర జీవితాలను కూడా ఏం చేస్తుంది? ప్రకాశింపచేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ మంచి దినం కొరకు వందనాలు, ఈ గొప్ప దినం కొరకు వందనాలు అయ్యా. నీ వాక్యాన్ని ప్రతిదినం నీ బిడ్డల జీవితంలో నింపుకొందురుగాక, ప్రతిదినం నీ అభిషేకముతో నింపుకొందురుగాక అయ్యా. ప్రతిదినం నీ కొరకు మంచి పనులు చేయడానికి ఒక తీర్మానాన్ని యేసు నామములో కలిగి ఉందురుగాక. ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.